నమస్తే. మారుతి గారి సినిమా 'భద్రం బీ కేర్ఫుల్'తో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు రాజ్ దాశరథి గారు. ప్రముఖ బ్రాండ్స్ కూడా అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. మరి యుఎస్లో చదువుకున్న రాజ్ తెలుగు తెరకు ఎలా పరిచయమయ్యారు? ఇంకా ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? మొత్తం జర్నీ ఆయన మాటల్లోనే విందాం. హలో రాజు గారు, ఎలా ఉన్నారండి? హలో అండి, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. రాజు గారు, మీరు మీ గురించి తెలుసుకున్నప్పుడు మీరు యుఎస్లో చదువుకున్నారు. చాలా చిన్న ఏజ్లోనే మీరు యుఎస్కి వెళ్ళిపోయారు. అవునండి. అలాంటిది మీరు అక్కడ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రముఖ బ్రాండ్స్కి అంబాసిడర్గా చేస్తూ మన మారుతి గారి సినిమా 'భద్రం బీ కేర్ఫుల్'తో హీరోగా పరిచయం అయ్యారు. చాలా మంచిగా ఆడింది. అఫ్ కోర్స్ ఆ మారుతి గారి సినిమాలంటే ఒక మంచి ఏదో ఒక వైబ్ ఉంటుంది. ఆల్మోస్ట్ చాలామంది మిమ్మల్ని గుర్తుపట్టి స్టేజ్కి వెళ్ళిపోయారు ఒక్క సినిమాతోనే. బట్ అదంత ఈజీ కాదు. ఈ జర్నీ ఏదైతే ఉందో, ఒక రకంగా చెప్పాలంటే హాలీవుడ్ టు టాలీవుడ్ అనుకోండి. ఏం చెప్తారు? నేను ఫస్ట్ నేను యూఎస్లోనే చదువుకున్నానండి. నేను న్యూయార్క్లో నేను ఫిలిం మేకింగ్ యాక్టింగ్ కాలేజ్లో నేను చదువుకునేవాడిని. ఓకే. అప్పట్లో అంటే ఎప్పట్లో? నాకు 22-23 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు, నేను చిన్నప్పుడే అక్కడ నాకు అడ్మిషన్ దొరకటంతో నేను వెళ్ళాను. ఓకే. నా అడ్మిషన్ దొరకటంతో వెళ్ళినప్పుడు నాకు అక్కడ అడ్మిషన్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను నా షో రీల్స్ కానీ, నేను ఫోటోషూట్స్ ఇవన్నీ తీసుకుంటుంటారు అనమాట. అక్కడున్న అంటే నేను యాక్టింగ్ స్కూల్లో, యాక్టింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను అనుకోండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వేరే టీం ఉంటుంది అనమాట. అలాగే సినిమాటోగ్రఫీకి వేరే టీం ఉంటుంది, ఎడిటింగ్కి వేరే టీం ఉంటుంది అనమాట. అలాగా మాది మొత్తం కంప్లీట్ అయిపోయేటప్పటికి వీళ్ళది కూడా కంప్లీట్ అయిపోద్ది. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కంప్లీట్ అయిపోద్ది, ఎడిటింగ్ కంప్లీట్ అయిపోద్ది, సినిమాటోగ్రఫీ కంప్లీట్ అయిపోద్ది కదా. ఆ బ్యాచెస్లో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ డైరెక్టర్ అనేవాళ్ళు ఈ యాక్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పిక్ చేసుకుంటారు అనమాట. ఓహో. ఆ కాలేజ్లోంచి పిక్ చేసుకున్నప్పుడు ఎవరైతే ఉన్నారో అలా నేను చేసుకుంటూ ఉండేవాడు అనమాట. చిన్నప్పుడు అప్పుడు ఏజ్ అప్పుడు 'భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్' అనే సినిమా తీస్తున్నారు అనమాట. మారుతి గారు అండ్ టీం తీస్తున్నారు. అప్పుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు వీళ్ళు. ఈ అబ్బాయి మేము అనుకున్న స్టోరీకి యాప్ట్గా ఉన్నాడు. ఈ అబ్బాయి అంటే మీ రీల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ చూసారా? ఫోటోషూట్ ఇవన్నీ చూసేవారు అనమాట. అప్పుడు బాగా చిన్న చిన్న సినిమాలు తీసేవారు. అప్పుడులో మారుతి గారు చిన్న చిన్న సినిమాలు తీసేవారు. సో అప్పుడు 'భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్' అనే కాన్సెప్ట్ బేస్ మూవీ అనమాట. ఇది కాన్సెప్ట్ బేస్ మూవీ. నాకు ఇలా చెప్పారు, ఎలా మేము తీద్దాం అనుకున్నాం చిన్న సినిమా. అప్పుడు చిన్న చిన్న సినిమాలు తీసేవారు మారుతి గారు. యాక్చువల్గా మీరు ఇండియా నుంచి యుఎస్కి ఎలా వెళ్ళారు? అసలు మీ ప్రాపర్ ఏంటి? ఎక్కడ పుట్టారు మీరు? మాది గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే. మాది గోదావరి డిస్ట్రిక్ట్. సో ఏ ఊరు మీది? గోదావరి జిల్లా. రాజమండ్రి సైడ్. ఓకే. అమలాపురం దగ్గర. ఓకే. సో మాది అక్కడ అనమాట. సో నేను ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్లో, మా పేరెంట్స్ అందరూ హైదరాబాద్లో ఉంటారు. ఓహో. మీ అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ తాతగారు వాళ్ళు అమలాపురం సరౌండింగ్స్ లో, మీ పేరెంట్స్ అయితే హైదరాబాద్లో సెటిల్డ్. సో నేను హైదరాబాద్లోనే ఎడ్యుకేషన్ ఫినిష్ చేశాను. చేసిన తర్వాత నేను యుఎస్ కాలేజ్కి అప్లై చేశాను అనమాట. అప్పుడులోనే. అంటే మీకు ఎందుకు ఫిల్మ్ యాక్టింగ్ పైన దీనిపైన ఇంట్రెస్ట్ వచ్చింది? అది ట్రై చేద్దామని అనుకున్నాను. అప్పుడులో అడ్మిషన్ మామూలుగా ట్రై చేద్దాము అని అనుకుని, అడ్మిషన్ రాదనమాట యూజువల్గా. కాలేజ్లో కొంతమందికి వస్తుంది. అది అడ్మిషన్ ట్రై చేద్దామని నేను ట్రై చేశాను. అప్పుడులో అది వస్తుందా రాదా అనేది మన చేతుల్లో లేదు కదా. అప్పుడు చేసినప్పుడు నాకు అడ్మిషన్ వచ్చింది. సో ఆ అడ్మిషన్తో నాకు వచ్చింది. నేను వెళ్ళగలిగిన తర్వాత అక్కడ అన్నీ ఫినిష్ చేసిన తర్వాత అవన్నీ చూసి ఇదిగో 'భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్' అని ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. అంటే మీరేమో యుఎస్లో ఉన్నారు ఆ టైంకి, మారుతి గారు వాళ్ళ టీం ఏమో ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో. ఎలాగ అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? అవన్నీ చూసేవారు, నేను పంపించేవాడిని మెయిల్ ద్వారా. ఆయన ఫోన్ నెంబర్, వాట్సాప్ ఉండేది, ఇవన్నీ ఉండేవి కదా. వాళ్ళ టీంకి వాళ్ళందరూ ఉండేవారు కదా. వాళ్ళందరికీ నేను కోఆర్డినేట్ చేసేవారు. నన్ను చేసినప్పుడు చిన్న చిన్న సినిమాలు తీసేవారు. అప్పుడులో చాలా చిన్న చిన్న సినిమాలు తీశారు మారుతి గారు అప్పుడులో. అప్పుడు నా సినిమా, నేను ఈ సినిమా కాన్సెప్ట్ అనుకుంటున్నాను, వీళ్ళు అంటే ఈ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఓకే. అల్లు అరవింద్ గారు వాళ్ళు టీము రిలీజ్ చేశారు ఈ సినిమా. సో బాగానే రీచ్ అయింది మూవీ. అట్లా మీ ఫస్ట్ మూవీ నాకు అలా ఎంటర్ అయ్యాను అనమాట తెలుగు ఫిల్మ్. సో ఆడిషన్స్ కి మీరు హైదరాబాద్ వచ్చారా?
వచ్చాను. హైదరాబాద్ వచ్చాను, ఆ షో రూల్స్ అని చూపించాను, అన్నీ చేశాను. అప్పుడులోనే ఓకే. అన్నీ చేశాను అనమాట. అప్పుడులో అలా నాకు ఆపర్చునిటీ వచ్చింది అప్పుడులో. హుహుహు. అది కంప్లీట్ అయిన తర్వాత నేనేమనుకున్నానంటే, ఓకే, తెలుగు మూవీ ఒకటి చేసేసాను. ఒకటి చేసిన తర్వాత ఇప్పుడు తెలుగు మూవీ నెక్స్ట్ రిలీజ్ అయినా ఇలాగే ఉంటుంది. హ్మ్. పెద్ద సంస్థలే రిలీజ్ చేసినాయి. సో నేనేమనుకున్నానంటే, నేను హాలీవుడ్లో చదువుకున్నాను కదా, అక్కడ నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది. నేను అక్కడ ఎందుకు Try ఒక సినిమా చేయకూడదు. చేయకూడదు, అక్కడ ఎందుకు చేయకూడదు, కొంచెం టైం పట్టినా అక్కడ చేస్తే మనోళ్ళు అక్కడ ఎవరు చాలా తక్కువ మంది ఉన్నారు కదా, హ్మ్. తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళు మన ఇండియా నుంచే తక్కువ మంది ఉంటారనమాట అక్కడ. సో అక్కడ అందరూ హాలీవుడ్ బేస్ యూఎస్ వాళ్ళనే ఎక్కువ తీసుకుంటుంటారు. హ్మ్. సో అలాగా నేను అక్కడ ఎందుకు ట్రై చేయకూడదని చెప్పి నేను అక్కడి నుంచి అలా మోడలింగ్ చేసుకుంటూ కంపెనీలకి అర్మానీలో చేశాను నేను. కానీ మీరు అన్నీ చేసినవన్నీ ప్రముఖ బ్రాండ్స్. అంత అవును. ఈజీ కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఎస్టాబ్లిష్ అయిపోయిన రికగ్నైజ్ వచ్చేసిన ఫేసెస్ వాళ్ళు త్వరగా గ్రాప్ చేస్తారు. అవునండి. బట్ మీరు ఇండస్ట్రీలో చేసింది కొంచెం తక్కువ సినిమాలైనా కోర్స్ రిలీజ్కి చాలా రెడీగా ఉన్నాయనుకోండి. అవునండి. ఆ బ్రాండ్స్కి ఎట్లా మీరు అంటే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, లేకపోతే మీరు అన్నట్టుగా మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యారా? అదే నేను చెప్తున్నాను కదా, ఏదైతే కాలేజ్ ఉంది కదా, కాలేజ్లో వాళ్ళు యాక్టర్స్కి వేరే టీం ఉంటుంది. ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్స్ అని ఉంటారు. ఓకే. సో మనం గనక బాగా చేసుకుంటూ ఉంటే కాస్టింగ్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే, ఈ అబ్బాయికి ఇదిగోండి ఇందులో క్యాస్ట్ చేయొచ్చు, ఈ అబ్బాయిని ఇందులో చేయొచ్చు అని క్రియేటివ్ డైరెక్టర్ ఏం చేస్తారంటే చేస్తారు. కాస్టింగ్ డైరెక్టర్ ఒక ఆయన ఉంటారు, క్రియేటివ్ డైరెక్టర్ ఒక ఆయన ఉంటారు. వీళ్ళు చూసి అసలు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎలా చేయగలుగుతున్నాడు, నా పాస్ట్ మొత్తం అన్ని వర్క్ మొత్తం చూస్తారనమాట. వాళ్ళు ఎలా ముందు ఏం వర్క్ చేశాడు అన్నీ చూసి వీళ్ళు తీసుకుని ఆ కంపెనీకి ప్రమోట్ చేస్తారు. నేను వెళ్ళి కలిసి నా అన్ని చెప్పుకుని అన్నీ చేస్తే వాళ్ళు తీసుకోవాలా ఏంటి ఏం చేద్దాం అనేది చేస్తారనమాట. ఓకే. సో అట్లా మీరు ఈ బ్రాండ్స్ అన్నిటికీ చాలా అంబాసిడర్ బ్రాండ్స్ అయ్యారు. చేశాను. ఏ బ్రాండ్స్ మీరు? నేను అర్మానీకి చేశాను, బర్బెరీకి చేశాను, డిజ్నీలో ఒక న్యూయార్క్లో డిజ్నీ కంపెనీకి వర్క్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ కూడా డిజ్నీలో చాలా మంచి ప్రాజెక్ట్ ఉంది నాకు. సో ఇలా చిన్న ఈ బ్రాండ్స్కి అయితే చాలా చేశాను. చిన్న బ్రాండ్స్, ఇలా వేరే బ్రాండ్స్ ఉంటాయి, చిన్నవి క్లోతింగ్ బ్రాండ్స్, అలాగే చాలా బ్రాండ్స్ ఉంటాయి, క్లోతింగ్ బ్రాండ్స్ అని బ్రాండ్స్, చాలా బ్రాండ్స్ చేశాను నేను. ఓకే. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే 97th ఆస్కార్ ఆ ఫంక్షన్కి మీరు కూడా వెళ్ళారని విన్నాను. అదంత ఈజీ కాదు. ఆ నామినేషన్కి సంబంధించో లేకపోతే అసలు మీకు ఎట్లా వచ్చింది ఆపర్చునిటీ? నేను 97th అకాడమీ అవార్డ్స్కి వెళ్ళానండి. 2025 మార్చ్లో జరిగింది అది. ఓకే. సో ఇండియా నుంచి వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్విటేషన్ కింద నేను సంపాదించగలిగాను. ఎక్స్క్లూజివ్గా సంపాదించగలిగాను. అక్కడ ఓన్లీ ఒక సినిమా నామినేట్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఒక సినిమా చేసి ఆ సినిమాకి మీరు నామినేట్ అయి ఉండాలన్నమాట. మీరు అక్కడికి ఆస్కర్కి వెళ్ళాలి అంటే ఆ ఫంక్షన్ లో మనం వెళ్ళడానికి జస్ట్ వెళ్ళడానికి కండిషన్స్ ఉన్నాయి. ఫుల్ కండిషన్స్. ఎన్ని కండిషన్స్ అంటే మీరు ఆ ఏదైతే మూవీ ఉందో ఆ మూవీకి 1.5 year బిఫోరే ఆస్కర్ దానికి మనం అప్లై చేయాలి ఆ మూవీకి. ఓకే. అప్లై చేసిన తర్వాత ఆ అప్లై అయిన మూవీని వీళ్ళు ఫిల్టర్ చేస్తారు. ఎన్నో దేశాల నుంచి వస్తుంటాయి, జపాన్ నుంచి వస్తాయి, అన్ని ప్రపంచంలో మాక్సిమం చాలా దేశాల నుంచి వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఫిల్టర్ చేస్తారనమాట. అంత ఈజీ కాదనమాట. ఆ మూవీ కూడా అందులో ఫిల్టర్ అవ్వటం అసలు మన ఇండియా నుంచి ఇంకా చాలా కష్టం. నాటు అనేది మనకి 95th అసలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం గర్వంగా బాలీవుడ్ వాళ్ళు కూడా చాలా గర్వపడే స్టేజ్ మీద మన తెలుగు నాటు పాట ప్లే అయ్యి అది ఆస్కర్ సంపాదించడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు యాక్ట్ చేయలేదు కదా దాంట్లో ఆ సినిమాలో. అయితే నేను అక్కడ చదువుకున్నా కాబట్టి చెప్తున్నా, అది నేను అక్కడ చదువుకున్నా కాబట్టి అక్కడ కొన్ని మెంబర్స్ ఎవరైతే ఉంటారో జ్యూరీ మెంబర్స్ అంటారు కదా, జ్యూరీ మెంబర్స్ వాళ్ళ టీము వీళ్ళందరూ నాకు బాగా పరిచయం అనమాట. ఎప్పటి నుంచో నాకు తెలిసిన వాళ్ళు కొంచెం మంచి స్టేజ్లో అక్కడ సెటిల్ అయ్యారు హాలీవుడ్ ఇండస్ట్రీలో. సో అక్కడ నేను ఒక పెద్ద సంస్థ వార్నర్ పిక్చర్స్, హాలీవుడ్ సినిమాలు చాలా చేశారు వాళ్ళు. చాలా ఇప్పుడు కూడా చాలా సినిమాలు చేస్తారు. ఆ కంపెనీ ద్వారా నేను షూటింగ్ చేశాను చాలా మటుకి.
ఆ కంపెనీ ద్వారా ఇదిగో ఈ అబ్బాయి వన్ ఆఫ్ ద లీడ్ కింద మా సినిమాలో వర్క్ చేస్తున్నాడు అని చెప్పి నేను 1 ఇయర్ బ్యాక్ వాళ్ళకి నా అన్ని ప్రాజెక్ట్స్ నేను ఏమేం చేస్తున్నాను అక్కడ ఎలా చేస్తున్నాను ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్ది అనేది మొత్తం నేను వాళ్ళకి మొత్తం 1 ఇయర్ నుంచి ఫాలో పంపించాను. అంటే మీరు వార్నర్ బ్రోస్ కి ఆ సమర్పణకి ప్రొడక్షన్ హౌస్ కి production house మీ through- ప్రాజెక్ట్స్ అన్ని మీరు పెట్టారు. వార్నర్ బ్రో త్రూ ఆస్కర్స్ పెట్టించా అవార్డ్ సెరమనీకి. సో వాళ్ళు మరి మీరు సినిమా కంప్లీట్ చేసి ఆస్కర్ నామినేట్ అయితేనే మేము అలౌ చేస్తాం అని అన్నారనమాట ఫస్ట్లో నేను అప్లై చేసినప్పుడు. అప్పుడు నేనేం చేశానంటే ఈ వార్నర్ బ్రో పిక్చర్స్ అని ఇంకో 2-3 సంస్థలు ఉన్నాయి నాకు. 20th పారమౌంట్ పిక్చర్స్ అని కొన్ని ఉన్నాయి. Paramount. కానీ అంత క్లోజ్ కాదన్నమాట. వీళ్ళు నాకు క్లోజ్ ఓకే. అంటే పరిచయం అవి. సో వీళ్ళ ద్వారా నేను ఆల్రెడీ షూటింగ్ ఫినిష్ చేశాను. ఈ సినిమా ఇట్లా రిలీజ్ అవుతుంది. పాత మూవీస్ ఉంటాయి కదా వాళ్ళవి వార్నర్ బ్రో పిక్చర్స్ పాత మూవీస్ ఆస్కర్ నామినేట్ అయినవి ఉంటాయి కొన్ని. ఓకే. సో అందులో నేను ఒక ఇన్వైటీ కింద నన్ను చేసి అలా నన్ను అలో చేసేలాగా అక్కడ అనుకోకుండా నేను అయ్యాను. నేను అసలు నాకు ఇన్విటేషన్ వస్తుంది అనుకున్న నాకు అసలు నమ్మకం లేదు ఫస్ట్. ఓకే. ఎందుకంటే అక్కడ కంపల్సరీ ఆ హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా నామినేట్ అవ్వాలి వెళ్ళాలంటే అక్కడికి. అదే చెప్తున్నారు ఇంతకు ముందు నుంచి. 95th నాటు మన RRRకి వాళ్ళు ఫిలిం చాలా నామినేషన్స్ వచ్చాయి. కానీ అన్ని నామినేషన్స్తో పాటు ఒకటి విన్ అయింది. అంటే ఎంత కష్టం చూడండి. అండ్ యాక్చువల్గా మనం టీవీ ముందు చూస్తూ ఆస్కర్ అవార్డ్ ఫంక్షన్ చూస్తున్నప్పుడు మనకు ఒకలాంటి గూస్ బంప్స్ వస్తాయి. మన తెలుగుకి సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తే మనకి ఇంకా ఒకలాంటి ఉత్సాహం. అలాంటివి మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసారు. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు నేను 97th వెళ్ళానండి. ఇప్పుడు 98th కూడా నెక్స్ట్ ఒక 1.5 monthలో వస్తుంది. మీరే చూడండి అసలు ఇండియన్ వాళ్ళు ఎవ్వరు ఉండరు అక్కడ. చాలా తక్కువ మంది ఉంటారు. ఎలిఫెంట్ విస్పర్స్ అని ఒక మూవీ వచ్చింది. ఆ మూవీకి వచ్చింది. అది కూడా షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో వచ్చింది ముందు. వెరీ రేర్ అనమాట మన వాళ్ళు. సో నాకు బాలీవుడ్ నుంచి నేను వెళ్ళానని తెలుసుకునే వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు కూడా చాలామంది నన్ను అడిగారు. ఇలాగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ అని ఒకటి ఉంటుంది. సో వాళ్ళు షారుఖ్ ఖాన్ గారు వాళ్ళు అడిగారు. అమితాబ్ బచ్చన్ గారు అంటే ఇవన్నీ పెద్ద బ్యానర్స్ అన్నీ నన్ను అడిగాయి అనమాట. అప్పుడు నేను ఇంకా చిన్నోడిని కదండి. అంటే వాళ్ళంతా పెద్ద బ్యానర్స్ కదా. సో అవన్నీ అడిగినప్పుడు నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను. ఇలా కొన్ని కంపెనీ బాలీవుడ్ కంపెనీస్కి ఇలా వాళ్ళు కూడా అడిగారు అన్నమాట. నువ్వు ఎలా వెళ్ళగలిగావు, ఎలా చేయగలిగావు, మాకు కూడా మా సినిమా కూడా రిలీజ్ అవుతుంది, మేము కూడా నామినేట్ చేయాలనుకుంటాం. ఓకే. సో ఎలాగ అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది, ఎలా అప్రోచ్ అయ్యారు, మాకు దారి ఉంటుందా, ఎలా చేసుకోవచ్చు మేము అంటే నేను చెప్తానండి, మీకు కలిసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది కొంతమందికి చెప్పాను. అలా పెద్ద వాళ్ళు అందరూ చూస్తే ఇంకా చిన్నవాడు కదండి, కొంచెం స్లోగా డెవలప్ అవుతున్నాం కదా. సో అలా మెల్లగా డెవలప్ అవుతున్నాను అనమాట. చెప్తున్నాను వాళ్ళు ఏం అడుగుతుంటే వాళ్ళకు కూడా నేను ఇలా పెద్ద వాళ్ళు ఉంటారు, అజయ్ దేవగన్ గారి పెద్ద స్టార్స్ అండి, స్టార్ యాక్టర్లు అందరికి కూడా వాళ్ళ కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా అడుగుతున్నారు అనమాట. వాళ్ళ టీంను పంపిస్తున్నారు. వాళ్ళ టీం ఉంటారు కదా, మేనేజింగ్ హెడ్స్, వాళ్ళని పంపించి అడిగిస్తున్నారు అనమాట. ఎలా వెళ్ళగలిగాడు ఈ అబ్బాయి అక్కడి వరకు అంటే నేను చెప్తున్నాను అనమాట. ఇలా నేను కలిసినప్పుడు చెప్తాను, ఇలా చెప్తాను అని చెప్పి వెళ్ళాను. మన 97th మాత్రం మన తెలుగుకి వన్ ఆఫ్ ద ఇన్వైటీ కింద, ఎక్స్క్లూజివ్ ఇన్వైటీ కింద నేనైతే వెళ్ళడం జరిగింది, చూడటం జరిగింది. అసలు వన్ ఆఫ్ ద మెమరబుల్ ఇన్సిడెంట్. దానికి ఆస్కర్కి మించింది అయితే ఇంకా సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు అనేది అదే ఇంక హైయెస్ట్ అనమాట. సో అది నేను వెళ్ళగలిగాను, సాధించగలిగాను అనమాట ఫ్రమ్ తెలుగు. ఓకే. ఏంటంటే మీరు డైరెక్ట్గా చూసినప్పుడు మా బోటోళ్ళకి టీవీలో చూడడం తప్ప డైరెక్ట్గా చూసే అంత ఇది ఉండదు కదా. ట్రై చేయొచ్చు. బట్ ఆల్రెడీ మీరు దాన్ని అచీవ్ చేసేసారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంటుంది, ఆ కండిషన్స్ అండ్ ఆల్? అయితే కంపల్సరీ ఇప్పుడు 1 year నుంచి 1 year వరకు ఉంటుందండి. మార్చ్లో జరుగుద్ది సెరమనీ. సో మార్చ్ నుంచి మార్చ్ వరకు, మార్చ్కి మనకి జనవరికి నామినేషన్స్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. సో ఇవన్నీ చేయాలంటే 1 year ముందే మనం స్లాట్ తీసుకుని అక్కడంతా చేసుకుంటాం. అంటే ఎన్ని కంట్రీస్ వాళ్ళు ట్రై చేస్తారంటే చాలామంది ట్రై చేస్తూ ఉంటారు.
అది మనం దాటుకుని ఎంతవరకు వెళ్ళగలమేమో అని చూసుకుని చూసుకుని వెళ్ళగలగాలి. ఇప్పుడు కొత్త ఫిల్మ్ మేకర్స్ కూడా నేను అదే చెప్తున్నా, ఎప్పుడైతే మీరు అది ట్రై చేసినప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు వాళ్ళు సెలెక్ట్ చేయలేదు అని చెప్పి. మళ్ళీ మనం ట్రై చేయాలి తప్ప అక్కడ వరకు వెళ్ళగలిగారంటేనే ఇట్స్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. వన్ ఆఫ్ ద గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ ఇండియా నుంచి అక్కడ వరకు వెళ్ళగలిగారంటేనే చాలా గ్రేట్. సో భద్రం బీ కేర్ఫుల్ తర్వాత మీకు తెలుగులో ఎలాంటి అవకాశాలు వచ్చాయి? నాకు తెలుగులో చాలా కంపెనీస్ నుంచి, ప్రొడక్షన్ హౌసెస్ నుంచి, చాలా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి నాకు ఆఫర్స్ వచ్చాయి. చాలామంది చేస్తూ ఉన్నారు. కాకపోతే నేనేం చేశానంటే ఇక్కడ అందరిలా ట్రై చేయకుండా కొంచెం ఇప్పుడు నేను భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ చేసిన వెంటనే తెలుగు సినిమా చేసేయచ్చు నేను. అప్పుడు అంత పెద్ద కంపెనీ వాళ్ళు నన్ను గీతార్ట్స్ లాంటి వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ మారుతి గారు కూడా పెద్ద అప్పటికే మంచి డైరెక్టర్ సార్. సో అప్పుడు నేను ఇంకా చేసేయచ్చు వెంటనే అప్పుడే. నేనేం చేశానంటే కొంచెం అందరిలా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ యాక్టర్స్లా కాకుండా ఒకసారి అక్కడ కూడా ట్రై చేద్దాం హాలీవుడ్లో. ఇక్కడ ఎటు రిలీజ్ అయింది కదా, వచ్చి మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పి నేను అక్కడ కూడా ట్రై చేయడంతో అది క్లిక్ అయ్యింది. అది దాని రిజల్టే నేను ఆస్కర్స్ వరకు వెళ్ళగలిగాను. పెద్ద కంపెనీ నన్ను చేసి షూటింగ్ కంప్లీట్ చేసింది, రిలీజ్ అవుద్ది అనమాట. రిలీజ్ అయినప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు మీరు? 2-3 ప్రాజెక్ట్స్ చేశానండి. మూవీస్ 2-3 చేశాను. అది రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. మనకి టైం పట్టినప్పుడు ఏమవుద్దంటే అది రిలీజ్ అయినప్పుడు ఇంకా మంచి గుర్తింపు అనేది వస్తుంది. ఇప్పుడు ఆ గ్యాప్ లో మళ్ళీ బాలీవుడ్ సినిమాలకు వెళ్ళారా? తెలుగు సినిమా ఒకటి చేద్దామని, తెలుగు సినిమా చేద్దాం. బాలీవుడ్ లో కూడా మంచి ఆపర్చునిటీ ఉంది నాకు. సో బాలీవుడ్లో కూడా నాకు మంచి ఆపర్చునిటీ ఉంది. చాలామంది తెలుసు నాకు బాలీవుడ్లో కూడా. అండ్ ఇండస్ట్రీలో వచ్చేసరికి మనకి హాలీవుడ్ అంతా ఒకలా ఉంటుంది. ఫిల్మ్ మేకింగ్ కావచ్చు, కథలు కావచ్చు, స్టోరీ లైన్స్ కావచ్చు. అదే బాలీవుడ్ అనుకోండి అదొక సెపరేట్ జోనర్, టాలీవుడ్ అనుకోండి ఇదొక సెపరేట్ జోనర్. ఇక్కడ మన హీరోస్ అయితే మనకు తెలిసిందే కదా, డాన్సులు, రొమాన్స్, ఆరల్స్ కాస్త హారర్ బాగా మన దగ్గర ఉంటుంది. బాలీవుడ్ లో అడ్వెంచర్. ఈ డిఫరెన్సెస్ ఏం చెప్తారు ఈ వుడ్ కి, హాలీవుడ్ కి, బాలీవుడ్ కి, టాలీవుడ్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? హాలీవుడ్కి బాలీవుడ్కి అంటే బాలీవుడ్ అనేది ఒక హిందీ సినిమా ఇండస్ట్రీ అనమాట. హాలీవుడ్ అనేది ఒక ప్లేస్ నేమ్ హాలీవుడ్ అనమాట. అక్కడ అన్ని స్టూడియోస్ ఉంటాయి. పారమౌంట్ పిక్చర్స్ అని, 20th ఫాక్స్ స్టూడియోస్. నేను అనేది అది కాదు, యాక్టింగ్ వైజ్ గా. అదే నేను ఒకటి చెప్తాను. అక్కడ అయితే ఇప్పుడు బాలీవుడ్ అనేది ఒక హిందీ సినిమా ఇండస్ట్రీ అనమాట. సో ఇక్కడ హిందీ సినిమా ఇండస్ట్రీ, టాలీవుడ్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇంకా హాలీవుడ్ అనేది తమిళ్. సో ఇట్లాగా ఒక్కొక్కటి నాకు బాలీవుడ్లో చేయాలని కూడా బాగానే సెలెక్ట్ చేస్తారు బాలీవుడ్ వాళ్ళు కూడా. సో చూద్దాం. నేను అనేది యాక్టింగ్ అండి. ఇప్పుడు మన దగ్గర మోర్ యాక్షన్ కావాలి, ఏడ్చినా సరే బోర్మని ఆడాలి, సెటిల్డ్ మన దగ్గర కష్టం. మీరు బాలీవుడ్కి వెళ్ళారనుకోండి అక్కడ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అడ్వెంచర్ మూవీస్ ఎక్కువ ఉంటాయి అక్కడ. మూవీస్ కాదు మన యాక్ట్. ఇప్పుడు యాజ్ ఎ హీరోగా మనం హాలీవుడ్లో చేశారనుకోండి, పాటలు ఉండవు, డాన్సులు ఉండవు, ఒక కథ ఉంటుంది, 1.5 అవర్లోనే సినిమా కంప్లీట్ అయిపోతుంది. మీరు బాలీవుడ్కి వచ్చారనుకోండి కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటారు, తర్వాత కథ. ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం సినిమాలు చేశారనుకో చాలా సెటిల్డ్గా వెళ్తాయి, వాళ్ళు న్యాచురల్గా ఉంటాయి, స్లోగా ఉంటాయి. మన దగ్గర హావభావాలు ఎక్కువ పండించాలి. అది డ్యాన్స్ అయినా కావచ్చు, ఏడుపు అయినా కావచ్చు, నవ్వైనా కావచ్చు. యాక్టింగ్ చెప్తున్నా, ఈ డిఫరెన్సెస్ని మీరు ఎలా మేనేజ్ చేయగలిగారు అని. అదే కష్టం. మీరు చెప్పింది ఎగ్జాక్ట్ 100% కరెక్ట్. అది అంత ఈజీ కాదనమాట. ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. అవును, కొన్ని చోట్ల చాలా న్యాచురల్ గా చేయాలి, కొన్ని చోట్ల చాలా ఎక్కువ ఎమోషన్స్ ఇవ్వాలి. నేర్చుకున్నారా, ప్రాక్టీస్ చేశారా దీనికి సంబంధించి? ఎంత నేను నేర్చుకుని చిన్నప్పుడే నేర్చేసుకున్నా యాక్టింగ్. అంటే నేర్చుకుంటూ ఉంటాం, కంప్లీట్గా కాదు నేర్చుకుంటూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము చాలా ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులతో మాట్లాడాం అనుకోండి, మేము మిర్రర్ల ముందు నుంచుని మేమే ఒక సీన్ పెట్టుకుని నేను కోపం అయితే ఎట్లా ప్రజెంట్ చేస్తాను, ఇట్లా మేమే అని చెప్తూ ఉంటాం. అంటే వాళ్ళే హోమ్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తారు. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా, మిర్రర్ ఎక్స్పీరియన్స్? నాకు చిన్నప్పుడే మంచి లెక్చరర్స్ ఉండేవారు మా కాలేజ్లో. చాలా సీనియర్స్ ఉండేవారు. వాళ్ళ ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉండేది అనమాట, 60s. మా వాళ్ళ కోసం మీరు ఏదైనా ఒక సీన్ చేయగలుగుతారా? అంటే హాలీవుడ్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, అదే బాలీవుడ్కి ఎలా ఇవ్వాలి, టాలీవుడ్కి ఎలా ఇవ్వాలి? అలాగే
నేను కంప్లీట్గా డైరెక్టర్ ఏది చెప్తే అది నేను చేయడానికి Director చేసేటట్టు కి నన్ను మౌల్డ్ చేశారనమాట. ఒకళ్ళు డైరెక్టర్గా ఉంటే వాళ్ళు ఏం చెప్తే నీవు నీ పని నువ్వు ఎలా 100% నువ్వు ఆ డైరెక్టర్కి ఇవ్వగలవు. ఎందుకంటే ఆ డైరెక్టర్ అనేట ఆయన అసలు ఎంతో మందిని చూసుంటారు, మౌల్డ్ చేసి ఉంటారు. మౌల్డ్ చేసి ఆ సెట్లో అందరినీ చేయగలగాలి. నువ్వు వాళ్ళ ఎక్స్ప్రెషన్ వాళ్ళది నువ్వు ఎలాగా చేసి ఎలా చేయగలవు అనేది నాకు బాగా నేర్పించారు. ఇప్పుడు సాధారణంగా ఇక్కడి నుంచి మిమ్మల్ని యుఎస్కి పంపించి చదివించారంటే ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వీడు బాగా సంపాదించాలి, అంతే కదా. అవును. మేము పెట్టిన డబ్బులన్నీ రిటర్న్ మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా అవునండి. వాడైతే సెటిల్ అవ్వాలి. మీరేమో వచ్చి నేను ఆ సినిమాలు చేస్తా ఈ సినిమాలు చేస్తా అంటే ఇది మనం చెప్పలేము ఈ కెరీర్ని. సో పేరెంట్స్ సపోర్ట్ ఉండిందా, టెన్షన్ పడ్డారా అందరు, వాళ్ళు ఏమంటారు? పేరెంట్స్ సపోర్ట్ 100% ఉండింది. నీ ఇష్టం, నువ్వు ఎలాగా అనుకుంటే అలా చేయమని అనేవారు చిన్నప్పటి నుంచి. అలాగే నేను కష్టపడి చేసుకోవటం, యూఎస్ వెళ్ళటం. అక్కడ ఏంటంటే యాక్టింగ్ అనే కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద ఫిలిం కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు హైర్ చేసుకుంటారు అనమాట యాక్టర్స్ని. ఓకే. కొన్ని ఇయర్స్ ఈ యాక్టర్ మా దగ్గరే వర్క్ చేయాలి. ఇంతకుముందు మన తెలుగులో కూడా ఇలా ఈ ఆచారమే ఉండేదంట, ఈ పద్ధతే ఉండేదంట. ఒక ప్రొడక్షన్కి ఇప్పట్లో రెమ్యూనరేషన్స్ అలా కాదు, మంత్లీ శాలరీస్ కింద ఇచ్చేవారు. అలా చేసేవారు. ఇప్పుడు ఉంది అది హాలీవుడ్లో ఉందా? ఉంది. వాళ్ళు ఆ ప్రొడక్షన్ హౌస్కి ఖచ్చితంగా అన్ని సినిమాలు చేయాలి. కొన్నిసార్లు కండిషన్ సప్లైలో వేరే ప్రొడక్షన్ హౌస్కి చేయొద్దు అన్నా కూడా లేదు. అవునండి. ఆ ఇయర్లో ఆ ప్రొడక్షన్ హౌస్కి అయితే ఇన్ని సినిమాలు చేయాలి. వాళ్ళకి రెమ్యూనరేషన్ అనేది సినిమాని బట్టి కాదు, మంత్లీ బట్టి శాలరీ. ఇప్పుడు హాలీవుడ్లో పద్ధతి ఉందా? ఉంది. అయితే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే, మేము ఈ అబ్బాయిని కానీ ఈ అమ్మాయిని కానీ ఈ యాక్ట్రెస్ని కానీ మేము తీసుకుని ఇలా 1 year పాటు మేము మొత్తం వాళ్ళకున్న అన్నీ మేము తీసేసుకుని రైట్స్ అన్ని వాళ్ళ దగ్గర తీసుకుని మేము ఏం చెప్తే అలా చేయించుకుని మేము పే చేస్తాం అని అంటారు అనమాట. అదొక పద్ధతి. ఫ్రీలాన్సింగ్ అంటారు, అదొక పద్ధతి. కొన్ని 5-6 రకాలు ఉంటాయి అన్నమాట. ఇందులో ఏదో సెలెక్ట్, కానీ మీరు బాగా మెరిట్ అయి ఉండాలన్నమాట అక్కడ. ఎక్కడ ఆ కంపెనీలో, లేకపోతే ఆ కంపెనీలు చూడవు, అంత కాంపిటీషన్ ఉంటుంది అక్కడ, చాలా కాంపిటీషన్. అంత నిజమే. హాలీవుడ్ సినిమాలు మనం చూసినప్పుడు ఒక సినిమాలో కనిపించిన ఆర్టిస్ట్ ఇంకో సినిమాలో కనిపించాలంటే చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. మళ్ళా కాదు, సంవత్సరాలు 2-3 సినిమాలు ఏమి రిలీజ్ కావు వాళ్ళవి. అన్ని కొత్త ఫేస్ లాగా అనిపిస్తాయి ఎప్పటికప్పుడు. అంటే చాలా మంది. అవునండి. అఫ్కోర్స్ మనం కొంతమందిని మాత్రమే పిక్ చేయగలుగుతాం. అవునవునండి కదా. అవును, చాలా కష్టం అక్కడ ఆపర్చునిటీ. మనోళ్ళకి రావటం ఏషియన్ కంట్రీస్ వాళ్ళకి తక్కువగా ఇస్తారు వాళ్ళ ఆపర్చునిటీ. ఏషియా సైడ్ వాళ్ళది తక్కువగా ఇస్తారు. అక్కడ వాళ్ళు అమెరికన్స్నే తీసుకుంటారు. హాలీవుడ్ ఇండస్ట్రీ అంటే అక్కడ ఉన్న వాళ్ళని, అక్కడ లేకపోతే బాగా మెరిట్ అయి ఉండాలి, అక్కడ చదువుకో సంస్థల్లో మెరిట్ అయి ఉండాలి. అసలు వాళ్ళు చెప్పింది, వాళ్ళు అనుకున్నది మనకి క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిస్తే ఓకే. ఇప్పుడు ఇంకా ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఏమేమి రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫ్యూచర్లో నేను ఒక 2 movies అయితే ఇక్కడ నేను చేశాను తెలుగులో రిలీజ్కి రెడీగా ఉన్నాయి. రిలీజ్కి ఒకటి ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోద్ది, కొంచెం టైం పడుతుంది. ఇంకోటి నెక్స్ట్ స్టేజ్లో ఉంది. సో బాలీవుడ్లో కూడా నాకు షూటింగ్కి వెళ్ళే స్టేజ్లో ఒక మూవీ ఉంది బాలీవుడ్లో. సో అదొకటి చేస్తున్నాను. ఇంకా హాలీవుడ్లో అయితే నేను ముందర నుంచి ఏదైతే పెట్టుకున్నానో అదే నడుస్తుంది అనమాట. ఇంకా మీరు రాష్ట్రాలు దాటి కాదు, దేశాలు దాటి పనిచేస్తున్నారు, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అదే అండి కష్టం. అదే చాలా అంటే కష్టం అంటే ఇష్టం. డేట్స్ ఎలా మేనేజ్ చేస్తారు? ఎంజాయ్ చేస్తూ ఉంటాను కాబట్టి పర్లేదు. డేట్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? ఒకటేమో పోనీ ఇక్కడ అక్కడంటే తిరిగేయచ్చు, బాలీవుడ్కి ఓ రోజులో అటు ఇటు తిరిగేయచ్చు. అక్కడేమో 7 సముద్రాలు దాటాలి. యుఎస్ అంటే ఎక్కడ 27 hours ఎంత అవర్స్. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? మేనేజ్ ఎప్పటి నుంచో చేస్తున్నా, ఇప్పుడు కూడా చేస్తున్నా. వాళ్ళు ఎలా ఉంటాయి డేట్స్? ఎట్లాగా డేట్స్? వాళ్ళు పొద్దునుంచి కాల్ షీట్ పొద్దున్న 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. 8 hours అట్లానేనా? మార్నింగ్ 7 o'clock నుంచి ఉంటుంది వాళ్ళకి. 7 to ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది కాల్ షీట్. అక్కడే ఉండాలి, లేకపోతే డైరెక్ట్ కోపం వస్తుంది. నేను అనేది అదే. ఇప్పుడు మన దగ్గర ఖచ్చితంగా ఒక 8 గంటలు పనిచేయాలనే రూల్ ఉండింది సినిమాల్లో కూడా. అక్కడ కూడా ఉంది. అక్కడ కూడా 8 hours అయినా ఇంకా మించి ఉందా, తక్కువ ఉందా అని? పెద్దోళ్ళు తక్కువ ఉంటుంది, 2-3 hours 4 hours ఉంటుంది, వెళ్ళిపోతారు వాళ్ళు చూసుకుని. ఓకే.
చిన్నవాళ్ళు కంపల్సరీ ఉండాలి. పొద్దుటిని సాయంత్రం వరకు ఉండాలి, ఉండాల్సింది. ఉండి వాళ్ళు చెప్పిన అన్ని చేసి ఇటుకి వెళ్ళాలి. మన ప్రొడక్షన్ హౌస్లాగే బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, డిన్నర్లు అన్నీ అక్కడే ఉంటాయి. చాలా చాలా అసలు బ్రేక్ఫాస్ట్ 4-5 వెరైటీస్ ఉంటాయి. ఆ లంచ్ అయితే ఫుల్ అక్కడ క్యాస్ట్ అండ్ క్రూక్ అన్నీ పెడతారు అండ్ వాళ్ళు. మీరు టాలీవుడ్ చూసే ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా బాగుంటుంది. చిన్న Food ఆర్టిస్ట్ని అయితే చాలా బాగుంటుంది, అసలు అన్బీటబుల్ ఉంటుంది. ఇక్కడ చిన్న ఆర్టిస్ట్ని కొంచెం చిన్నగానే చూస్తారు, పెద్ద ఆర్టిస్ట్ని పెద్దగానే చూస్తారు. అక్కడ కూడా అంతేనా? అక్కడ కూడా అంతే, అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. అంతేనా? చిన్న ఆర్టిస్ట్కి ఒక రకంగా ఉంటుంది, పెద్ద ఆర్టిస్ట్కి ఒక రకంగా. వాళ్ళ Treatment వేరేగానే టైమింగ్ ఓకే. వాళ్ళ పిఆర్ టీం ఉంటుంది అక్కడ ఒక్కొక్కరికి. ట్రీట్మెంట్ మనలాగే ఉంటుంది అక్కడ కూడా, చిన్న పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఉంటుందండి, ఉంటుంది మరి అంతే. వాళ్ళ పేమెంట్ వేరేగా ఉంటుంది, వాళ్ళ డేట్స్ వేరేగా ఉంటాయి, వాళ్ళ కాల్ షీట్ వేరేగా ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రాజదాస్ రెడ్డి గారు. స్టూడియోకి వచ్చారు, మీ ఎక్స్పీరియన్సెస్ చాలా షేర్ చేసుకున్నారు. ఆస్కార్లో మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో దాన్ని మాతో పంచుకున్నారు. అంటే చాలా మూవీస్ కూడా మీవి రిలీజ్కి రెడీగా ఉన్నాయి కాబట్టి మంచి మంచి సినిమాలు చేయాలి, బిగ్గెస్ట్ హిట్లు కొట్టాలి. అండ్ ఇక్కడే కాదు, హాలీవుడ్లో కూడా మీకు మంచి బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడ ఈ స్టూడియోకి పిలిచిన టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.